ప్రజలందరికీ మరి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో మన ఐక్యతను మన సత్తాను చాటడానికి తరలి వచ్చిన నా అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు యువకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జనసేన పార్టీ ఏం మాట్లాడుతుందో మనం విన్నాం, శంకరన్న గారు ఏం మాట్లాడినో విన్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి ఆందోళన ఆవేదన సమాజాన్ని సంఘటిత పరిచేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీతో పోటీ పడి ఎన్నికల్లో గెలవాలనే ఒక కుటిల ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అద్భుతమైనటువంటి పద్ధతిలో దేశాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేది ప్రతి ఒక్కరి మెదడులో కూడా నాటుకుపోయింది. కాబట్టి ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కొంత చెప్పడానికి మన వాళ్ళకి ఇబ్బంది అవుతుండొచ్చు, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం లేదు అని అనుకోవచ్చు. కానీ నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా 20 సంవత్సరాలు పనిచేసిన, 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన. చాలా సందర్భాల్లో అన్ని నియోజకవర్గాలను రాష్ట్రాన్ని యూనిట్ గా చేయండి అని బీఆర్ఎస్ పార్టీకి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఎంత మొర పెట్టుకున్నా గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేట వైపే వాళ్ళ గురి ఉన్నది తప్ప ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసింది ఓటర్ మహాశైలు. ఇక్కడ కూడా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది అని ఏ రోజు కూడా భావించలేదు. ఆ రకంగా వాళ్ళు భావించి ఉంటే జూబ్లీ హిల్స్ లో, నా బోరబండలో, నా ఎర్రగడ్డలో, యూసుఫ్ గూడలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. మళ్ళీ గనక వాళ్ళ మాటలకు లేదంటే అక్రమంగా అవినీతికి మనము ఆమోదం తెలిపినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు నీతికి అవినీతికి జరుగుతున్నటువంటి పోరాటం పోటీ, ఈ పోటీలో నీతి నిజాయితీతోన ఎటువంటి స్వార్థం లేకుండా దేశం కోసం పాటుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. అహర్నిశలు కిషన్ రెడ్డి అన్న గారు మన ప్రజల మధ్య ఉంటూ కేంద్ర మంత్రి అన్న సంగతి కూడా పక్కన పెట్టి ఈ గల్లీలలో ఈ దుస్థితికి కారణం ఎవరు అని మనలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో నేను బీజేపీ పార్టీలో చేరిన తర్వాత వారి తాపత్రయం, బీజేపీ నాయకులకు ఉన్నటువంటి ప్రజల పైన ఉన్నటువంటి ప్రేమ కాంగ్రెస్ లో కానీ అదేవిధంగా బీఆర్ఎస్ లో కానీ లేదు. కాబట్టి మీతో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈరోజు కొన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దమ్ము లేదు. ఆ రోజు జైల్లో పెడతామన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ రోజు మాత్రం కొల్లుడు. ఎప్పుడు బీజేపీ పార్టీ ఎట్లా మాట్లాడతాడు, వదల మాటలు మాట్లాడతాడు సందర్భాన్ని బట్టి. అప్పుడేమో నేను నా క్రమశిక్షణ బీజేపీ ఆర్ఎస్ఎస్ తో నేర్చుకున్నా అని మాట్లాడతాడు. కాలేజ్ ఏమో ఇంకొక దగ్గర చదువుకున్నా. ఈ రోజు కాళ్ళ కాడ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కాళ్ళ కాడ జీతం చేస్తున్నానని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. అటువంటి చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి కనుక ఈ రోజు ఓటేసి గెలిపించినట్టయితే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ స్క్రీన్ల పైన ఏ రకమైనటువంటి ప్రగల్భాలు పలికిండు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మాయ చేస్తా, మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను పూర్తి స్థాయిలో సరిదిద్దుతా అంటాడు. ఈ రోజేమో కాలేజ్ యాజమాన్యాలు ఫీజుల కోసం వాళ్ళు పోరాటం చేస్తా ఉంటే విద్యార్థులు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మా ఉద్యోగాల నియామకాల విషయంలో అవినీతి జరిగింది అని అంటే వాటి గురించి మాట్లాడకుండా మిమ్మల్ని అణచడానికి అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తానని హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు ఆయన తాటాకు చెప్పులకు తెలంగాణ సమాజం భయపడుతుంది అని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు మనల్ని మనం కాపాడుకోవాలి.
జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే కాశ్మీర్ ఎట్లయితే రక్షించబడదు, దేశం మొత్తం కూడా హిందుత్వాన్ని కాపాడే విషయంలో కానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెల్లిని అక్కను నా సోదరి అని భావించి నిజంగా చెప్పడానికి కొంత ఎందుకో వెనకడిగేస్తా ఉన్నారు. ఈ రోజు ముస్లిం మైనారిటీ చెల్లెల దగ్గరికి నేను మొన్న పాదయాత్రగా ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళెక్కడో కూర్చొని త్రిపుల్ తలాక్ 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 అంటే మా జీవితం అంధకారం అయ్యే పరిస్థితి. ఈ రోజు మాత్రం మహిళలందరినీ కూడా తన చెల్లి తల్లిగా భావించి అందరినీ సమదృష్టితో ముందుకు తీసుకుపోతా ఉన్నారు. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా